ఒక చిన్న గ్రామంలో 13 ఏళ్ల రాకేష్ పుస్తకాల్లో మునిగిపోయాడు. వేడితో విలవిల్లాడుతున్నాడు. తల్లి విసనకర్రతో విసురుతుంది. తండ్రి ఒక మూలలో మౌనంగా ఒకంత గర్వంగా ఉన్నాడు. కాని నిరాశగా కూడా ఉన్నాడు. ఇంకేదైనా చేయగలిగితే బావుండును. తండ్రి రాగి చెంబుతో నీళ్లు తాగుతున్నాడు. అప్పుడే రాకేష్ ఇలా అంటాడు, నాన్నా, నీకు తెలుసా, రాగి కేవలం దృఢంగానే ఉండదు, ఇది మోటార్లలో కూడా ఉపయోగించబడుతుంది. ఎందుకంటే ఇది విద్యుత్తును మెరుగైన విధంగా పనిచేసేలా చేస్తుంది. అందుకే వైర్లు మరియు మోటార్లలో దీన్ని ఉపయోగిస్తారు. దాంతో వస్తువులు ఎక్కువ కాలం పాటు పనిచేస్తాయి. తండ్రి రాకేష్ ని చూస్తాడు. ఇంకా ఆలోచనలో పడిపోతాడు. ఆ రోజొక నవోదయం. గ్రామంలో మొదటిసారి కరెంటొచ్చింది. అందరూ సంతోషంగా ఉన్నారు. తండ్రి రాకేష్ ని చూస్తాడు. అలాగే ఇలా అనుకుంటాడు, ఇప్పుడిక వీడి కలలు ఆగిపోవు. సాయంత్రం రాకేష్ చదువుకోవడానికి కూర్చుంటే అప్పుడు చల్లని గాలి వీచింది. తండ్రి చిరునవ్వు నవ్వుతాడు. నువ్వు చెప్పావు కదా, రాగి మోటార్లు దీర్ఘకాలం పనిచేస్తాయని. అందుకే నీకోసం రాగి మోటార్ గల ఫ్యాన్ తీసుకొచ్చాను. రాకేష్ ఫ్యాన్ ని చూస్తాడు. ఇంకా తండ్రిని హత్తుకుంటాడు. ఈ ఫ్యాన్ నీ కలల్లో ఇంకా పయనంలో భాగమైపోయింది. అచ్చం రాగిలాగా పటిష్టమైంది, నమ్మకమైంది, ఇంకా దీర్ఘకాలం పాటు పనిచేస్తుంది.